ఆయన రాసిన తర్వాత అది చక్కగా నెరవేరింది. సో వాట్ డానియల్ హ్యాస్ రిటర్న్ వెల్ ఇన్ అడ్వాన్స్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో దట్ ఈస్ డానియల్ 11. డానియల్ 11 naturally I don't think people read it. చాలా మంది దాన్ని చదివి ఉండకపోవచ్చు, కానీ ఇది చాలా 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 ఆసక్తికరమైన అధ్యాయం బైబిల్. తర్వాత ఈ దానియేలు గ్రంథానికి ఇంకొక కనెక్షన్ ఉన్నది ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రోజుల్లో ఎస్తేరు కాలంలో పరిపాలించిన రాజు గూర్చి ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు పరిపాలించిన రాజు పేరు తెలుసా మీకు? అహష్వరోష్. అహష్వరోష్ అనే రాజు పరిపాలించిన చరిత్ర, ఆ విధంగా ఆయన పరిపాలన చేస్తాడనేటువంటి విషయము దానియేలు గ్రంథంలో ముందే రాయబడింది. ఇందులో సంభవాలు కొన్ని 300 సంవత్సరాలు ఆ తర్వాత జరుగుతాయి. 300 సంవత్సరాలు జరగబోయే వాటిని దానియేలు ముందు రాశాడు. ఎంత ఆశ్చర్యం అండి దేవుని వాక్యం, ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఇప్పుడు మనకి ఒక 50 నిమిషాలు టైం తీసుకుంటాను. 50 నిమిషాలు టైం తీసుకుని మీకు దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వాక్యాన్ని. ఒకవేళ ఏమైనా మిగిలిపోతే మళ్ళీ తర్వాత చెప్తాను, కానీ ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటో మీకు వివరిస్తాను. సో అందరము ఈరోజు దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో వాక్యాలు, 11వ అధ్యాయానికి సంబంధించిన వాక్యాలన్నీ మన సభలో ఉన్నవారు చదవటం కొరకై ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరు ఈ వాక్యాలు, చెప్పిన వాక్యం ఒక్కొక్కటి పరిశీలనగా చదవండి. మొట్టమొదటి వాక్యము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యం. ఎవరు చదవాల్సింది? If somebody needs pen, you can put it in a lower speed. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద. ఓకే, ఇక్కడ మిఖాయేలు ఎవరు? యేసుక్రీస్తు వారిని వెంకటేశ్వర్లు. మీ సెల్ ఫోన్ మ్యూట్ చేసుకోండి ప్లీజ్, దాన్ని శబ్దం రాకుండా చూడండి. సో ఇది మిఖాయేలుని బలపరచడానికి నిలబడ్డాడు అని రాయబడింది. ఓకే, ఇది బైబిల్లో తప్పు కాదు, కానీ తర్జుమా చేయటంలో లోపాలు ఉంటాయి. చాలా మంది ఆ లోపాలు సరి చేయడానికి ఇష్టపడరు. ఇది ఒక లోపం. అయితే ఇది ఎలాగూ రాసి ఉండవలసింది అని అంటే, పరలోకము చేత గౌరవింపబడిన మాదీయుడగు దర్యావేషును స్థిరపరచడానికి ప్రధాన దూత అయిన గబ్రియేలు అతని వద్ద వచ్చాడు. సో అలాగ రాయబడాలి ఈ వాక్యం. మనకి వేరే భాష నుంచి మన భాషలోకి వచ్చింది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ మైట్ బి ఓకే. సో వెంకటేశ్వర్లు గారు, మీరు మీ సెల్ ఫోన్ని మ్యూట్ చేయండి. ఓకే, చేశారు. థ్యాంక్ యూ. కాబట్టి బైబిల్లో కూడా కొన్ని తర్జుమా లోపాలు ఉన్నాయి. ఆ తర్జుమా లోపాలే పట్టుకుని మనం వేలాడతాం. అలాంటి తర్జుమా లోపాల్లో ఒకటి ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. అది కూడా తర్జుమా లోపం. ఇది లోపం అని చెప్పినా కూడా మనుషులు అర్థం చేసుకోవట్లేదు. ఇలాగూ ఇది కూడా మళ్ళీ ఇది చదివితే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరంలో మిఖాయేలును స్థిరపరచడానికి. మిఖాయేలు అంటే ఎవరు? యేసుక్రీస్తుని స్థిరపరచడానికి ఎవరు వచ్చారంట? దూత వచ్చాడని చెప్పాడు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఎలా రాయబడాలో నేను చెప్పాను మీకు. పరలోకము చేత గౌరవింపబడిన మాదీయుడగు దర్యావేషును స్థిరపరచడానికి మిఖాయేలు అతని వద్దకు వచ్చాను. సో ఇది ఆ విధంగా రాయబడి ఉంటాయి. చాలా చాలా తర్జుమా తప్పులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, కానీ వీటిని ఒకవేళ అది లోపమైతే దాన్ని సరిచేసుకుని చదువుకోవాలి మనం. అక్కడ లోపాన్ని అదే పట్టుకుని మనం నడవకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్పాను కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అనేది కూడా కరెక్ట్ కాదు. నేడు నేను నీతో చెప్పుతున్నాను, నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. అందుకనే మాకు ఏం గ్రీకు కానీ హీబ్రూ కానీ నేర్పుతారు. థియాలజీ చదివేటప్పుడు ఈ రోజుల్లో కొంతమంది రెండూ చదువుతున్నారు. నేను ఒక గ్రీకే చదివాను. దానిలో అది చదవటం వల్ల ఇటువంటి తర్జుమా లోపాలు అర్థం చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది.
సరే, ఇప్పుడు దీనిలో ఇందులో రాయబడిన ఈ సంగతులు చాలా కాలము ముందే రాశాడు ఏమేమి జరగాలో అనేది. అది ఆ తర్వాత కాలంలో ఉన్న మనుషులకు అర్థం కాలేదు. 2వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యం. సారీ, 11వ అధ్యాయం 2వ వాక్యం. ఇప్పుడు సత్యమును నీకు తెలియచేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తి చేత బలవంతుడై అందరినీ గ్రేకీయులకు రాజ్యమునకు విరోధముగా రేపు. ఇందులో 2 రాజ్యాలు మనం చూస్తాం, పారసీకులు, రెండోది గ్రేకీయులు. గ్రేకీయులు అన్నమాట గ్రీకు అని మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఈ పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికీ అని ఎందుకు చెప్పానంటే ఇది ఒక కారణం. ఇందులో గ్రీకు రాజ్యం గురించి మాట్లాడాడు, పారసీక రాజ్యం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఈ గ్రీకు రాజ్యాన్ని కొంతసేపు అలా ఉంచుదాము. ఆ తర్వాత పారసీక రాజ్యం ఎంత గొప్పదో మనం తెలుసుకుందాం. పారసీక రాజ్యం అంటే దీన్ని పర్షియన్స్ అని ఇంగ్లీష్లో చెప్పారు. పారసీక రాజ్యము ఎంత విస్తీర్ణమైందో ఇప్పుడు చదువుదాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3, 4 వాక్యాలు ఒక్కొక్కటి చదువుదాం. ఎస్తేరు గ్రంథము, ఇది ఈ పారసీక దేశము ఎంత ఎంత పెద్దదో. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3, 4 వాక్యాలు. ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం. అహష్వరోసు దినములలో జరిగిన చర్యల వివరణ. ఇప్పుడు ఆగుదాం. ఇంతకు ముందు ఎస్తేరు భర్త ఎవరని చెప్పాను? అహష్వరోస్. అహష్వరోస్ అనేటువంటి రాజు అతని కాలంలో జరిగిన చర్యలు అని చెప్పాడు. ఓకే, చదవండి. హిందూ దేశము మొదలుకొని, ఓకే, హిందూ దేశము అనే మాట, ఈ పేరు ఎవరు పెట్టారు దీనికి? పారసీక దేశస్తులు పెట్టారు. మన ఇండియా వాళ్ళు చాలా మందికి తెలియదు ఈ విషయం. హిందూ దేశం అనే మాట ఈ పారసీక దేశస్తులు పెట్టారు. అప్పుడు పారసీక దేశస్తులు ఇండియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు దాని పేరు సింధు దేశం అని ఉంది. సింధు ఎందుకంటే సింధు ఏమంటారు, నదికి యువతల భాగంలో ఉన్నదాన్ని, అంటే మన భాగంలో ఉన్నదాన్ని సింధు దేశం అని పిలిచేవాడు. సరే, పారసీకులకు సా అనే అక్షరం లేదు వాళ్ళ భాషలో, సా. అందుకని వాళ్ళు దాన్ని సా అనే భాష లేదు, అక్షరం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని సాని హాగా మార్చారు. ఏమైంది అప్పుడు? హిందూ దేశం అయింది. హిందూ దేశం అంటే హిందువులు ఉండేదని అర్థం కాదు. హిందూ నదికి యువతల ప్రక్కన జీవించే వాళ్ళందరినీ హిందువులు అన్నారు. ఆ తర్వాత ఇది అవకాశంగా తీసుకుని ఇది మా దేశమే అంటున్నారు. వాస్తవంగా ఈ పేరు పెట్టిన వాళ్ళు పారసీకులు. ఈ రోజుల్లో ఈ హడావిడి చేసే వాళ్ళకి చరిత్ర తెలీదు, కానీ చరిత్ర తెలుసుకున్న మనం ధన్యులం. దీనికి హిందూ దేశం అనేటువంటి పేరు మతాన్ని బట్టి రాలేదు. వాళ్ళ భాషలో ఆ హా అనే అక్షరం పలకటానికి వాళ్ళకి వీలు లేదు కాబట్టి వాళ్ళు దాన్ని సా అనే అక్షరం పలకటం వాళ్ళకి రాలేదు కాబట్టి దాన్ని హాగా మార్చారు, హిందూ దేశం. ఓకే, ఆ విధంగా దీనిలో ఇంకొక మాట చెప్పాడండి. ఎక్కడి నుంచి అంట? హిందూ దేశం మొదలుకొని కూషి దేశం. హిందూ దేశం ఏమంటారు ఖండంలో ఉంది? మరి ఈ కూషి దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. కూష్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇథియోపియా. ఆ రోజుల్లో కూషు, ఇప్పుడు ఈ రోజుల్లో ఇథియోపియా దాని పేరు. కానీ మన దేశం పేరు మొట్టమొదటి నుంచి ఒకటిగానే హిందూ దేశంగానే ఉండిపోయింది. అంటే రెండు ఏమంటాడు, 2 ఖండాలు దీనిలో చెప్పించాడు. బైబిల్లో మనం 3 ఖండాలు చూస్తాం. 3 ఖండాలు ఏంటంటే, ఒకటి ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఇంకోటి ఆఫ్రికా ఖండం. బహుశా నేను అనుకుంటాను ఈ బైబిల్ రాయబడినప్పుడు ఈ 3 ఖండాలే ఉన్నాయేమో అనుకుంటాను. సో ఈ 3 ఖండాలు ఉన్నాయి. అందుకని పరిశుద్ధ గ్రంథము ఒక జాతికి, ఒక తెగకు, ఒక భాషకు, ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో వాళ్ళకి అందరికీ సంబంధించే మాట ఇది. మరి ఏ మత గ్రంథంలోనైనా హిందూ దేశం అనే మాట ఉందా? ఆలోచించండి. లేదు. వేరే మత గ్రంథాల్లో ఏ గ్రంథంలో కూడా హిందూ దేశం అనే మాట లేదు. బైబిల్లో ఒకదానిలోనే ఉంది. కాబట్టి ఎవరైనా మీరు క్రైస్తవులు, మీరు ఈ దేశం కాదు, మీది ఈ దేశం కాదు అని అంటే
మనం వాళ్ళకి స్పష్టంగా చెప్పొచ్చు, ఇది హిందువులది కాదండి, ఇది మొత్తం ప్రపంచంలో అందరికీ వర్తించేటువంటి దేశం ఇది, ఇది దీనిలో అందరూ ఉండొచ్చు అని. తర్వాత మీకు ఇంకొక సంగతి చెప్తాను. 2000 సంవత్సరంలో క్రైస్తవ్యం అనేది ఇండియాకి వచ్చింది. అంటే 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఇండియాలో ఉన్నారు. మనం ఫారినర్స్ కాదు. ఇది మనకు తెలియాలి. 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు 3వ వాక్యం చదవండి. ఎస్తేరు 1:3. తన ఏలుబడి నందు 3వ సంవత్సరమున అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్యము ప్రభావమును ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. అంటే 6 నెలలు ఆయన విందు చేశాడండి. 6 నెలలు. మనం ఒకరోజే చేయలేము విందు. 6 నెలలు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మనుషులు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు నడిచి రావాలి కదా, ఆ రోజుల్లో నడిచి రావటమే. కాబట్టి అంత దూరం నుంచి వాళ్ళు రావాలి కాబట్టి ఆయన విందు ఇన్ని రోజులు, 180 రోజులు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ క్యాలెండర్ ప్రకారం ఒక నెలకి 30 రోజులే ఉంటాయి. సో 180 రోజులు, 6 నెలలు విందు చేశాడు. దూరంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆయన ఏమేమి సంపాదించాడో, ఆయన ఆస్తి ఎంత ఉందో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన విస్తీర్ణత ఎంతో చెప్పాడు. దీనిలో 127 సంస్థానాలు అని చెప్పాడు. 127 సంస్థానాలు. అయితే దానియేలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో 120 సంస్థానాలు. దానియేలు తర్వాత ఈయన పరిపాలన చేసేవాడికి ఎన్ని అయినాయి? 127 సంస్థానాలు అయినాయి. సో కాబట్టి ఈ పాఠంలో మనం ఏం చూస్తామంటే, దేవుడు భవిష్యత్తులో సంభవింపబోయే దానిని ఆయన తెలుసుకుని మనకి ఏదైతే అవసరమో దాన్ని మనకి తెలియచేస్తాడు. ఈ గ్రంథము ఎంత ఆశ్చర్యం అని అన్నమాట. సో కాబట్టి ఈ గ్రంథంలో మనం ఏం చూసాము? ఇండియా చూసాం, లేకపోతే హిందూ దేశం చూసాం, తర్వాత ఇథియోపియా అనే దేశం చూసాం, 2 ఖండాలను చూసాం. ఇది తర్వాత హిందూ దేశం అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే దీనిని బట్టి ఈ బైబిల్ ఎవరికి వర్తిస్తుంది అనమాట? మొత్తం అందరికీ వర్తిస్తుంది ఈ బైబిల్. మీకు హిందూ దేశం అనే మాట 2వ రెఫరెన్స్ ఉంది ఎస్తేరులో. ఒకవేళ రెఫరెన్స్ రాసుకునే వాళ్ళు ఉంటే మీకు చెప్తాను. 2వ రెఫరెన్స్ ఎక్కడుందంటే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ కూడా హిందూ దేశం నుంచి కూష్ దేశం వరకు అది వాళ్ళ సామ్రాజ్యమును విస్తరించిన దాని గురించి అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పారసీక దేశపు వారు భవిష్యత్తులో పరిపాలన చేస్తారు. వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయో వాటన్నిటిని గురించి దానియేలు 11వ అధ్యాయంలో రాశాడు క్లుప్తంగా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం ఎక్కువ వాక్యాలు ఉన్నాయి దీనిలో. అయితే ఆ ఎక్కువ వాక్యాల్లో ఆయన చాలా సమాచారాన్ని ఉంచాడు. ఓకే, ఇప్పుడు దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుదాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 3-4 వాక్యాలు. అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించను. అతడు రాజు అయిన తరువాత అతని రాజ్యము శిథిలమై, ముందు 3వ వాక్యం చదువు. ఈ 3వ వాక్యంలో శూరుడైన వాడు ఒకడు పుడతాడు అని చెప్పాడు. ఈ శూరుడు ఎవరనంటే అప్పుడు పారసీక దేశాన్ని వ్యతిరేకించేది గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు ఆ రోజులో ఫిలిప్ అనేటువంటి రాజు. ఆయనకు ఒకే ఒక కొడుకున్నాడు, ఆయన పేరు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్కి ఆయన ఒక సవాల్ పెట్టాడు. ఆ సవాల్ని అతడు అధిగమించడం చేత అలెగ్జాండరు 21వ సంవత్సరం వయసులోనే అతడు రాజ్యం అతని చేతిలోకి వచ్చింది. సో అతనికి ఆ రాజ్యం అతని చేతిలోకి వచ్చిన తర్వాత అతడు ఎలాగో పరిపాలన చేశాడో చెప్తాడు. 4వ వాక్యం చదవండి. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడింది. అది అతని వంశపు వారికి గాని చేసిన ప్రకారము
చేయువారికి గాని విభాగింపబడలేదు. అతని రాజ్యం ఏమైందంట? అతని వంశస్థులకు చెందలేదని చెప్పాడు. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ఈ అలెగ్జాండరు 13 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. 21వ సంవత్సరంలో వయసులో ఆయన పరిపాలనలోకి వచ్చాడు. 33వ సంవత్సరంలో చనిపోయాడు. ఈ 13 సంవత్సరాల కాలంలో 50,000 మైళ్ళు తిరిగాడు. 50,000 మైళ్ళు 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. అతడు తూర్పుకి తర్వాత పశ్చిమానికి మధ్యలో ఉన్న దేశాలన్నిటినీ ఆక్రమించాలని అతడు తలంచాడు. వాటన్నిటిని ఆక్రమించాడు. ఆ విధంగా అతడు ఆక్రమించాడు. కానీ ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, ఆయన అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ ఇక్కడ వాక్యంలో ఎంత స్పష్టంగా చెప్పాడు? అతని మనుషులకి చెందదని చెప్పాడు. అతడు స్థాపించిన రాజ్యం ఎందుకు కారణం ఏంటంటే, ఇతడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు కానీ అతనికి కుమారుడు లేడు. ఇతనికి పెళ్ళయింది, ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర ఉండలేదు. అయితే అలెగ్జాండర్కి 2 కొడుకులు పుట్టారు. ఈ కొడుకులు వివాహం చేసుకున్న భార్య పుట్టలేదు. కాబట్టి ఇతని సామ్రాజ్యం అతని కుమారుల చేతుల్లోకి రాలేదు అధికారికంగా. అందుకనే చెప్తాడు. ఆ 4వ వాక్యం మళ్ళా చదవండి. అతడు రాజు అయిన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశవారిచి గాని చేసిన ప్రకారము కానీ విభాగింపబడలేదు. అతని ప్రభుత్వము వేరుతో పేరుకు వేయబడిను. సో అందుకని అతని రాజ్యం ఏమైందంటే, 4 సైన్యాధికారులు ఉన్నారు అలెగ్జాండర్కి. ఈ 4 సైన్యాధికారులు మధ్య వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తీసుకున్నారు. ఒకడు తూర్పు, ఒకడు పడమర, ఒకడు ఉత్తరం, ఒకడు దక్షిణం. పాస్ట్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ చాప్టర్. దీనిలో ఆ 4 పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? మీరు టీచర్స్ కైనా గుర్తుండాలి. ఓకే, ఆఖరుడి పేరు చెప్తున్నా, పర్లేదు. 4. ఓకే, మొట్టమొదటి అతని పేరు కెసెండర్. 2వ అతని పేరు లెస్మికస్. 3వ అతని పేరు సెలూకస్. 4వ సైన్యాధికారి పేరు టాలమీ. సో కెసెండర్, లెస్మికస్ వీళ్ళిద్దరూ కొద్ది కాలంలోనే వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు. కానీ సెల్యూకస్, టాలమీ ఇద్దరు మిగిలారు. అయితే ఈ మిగిలిన వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరికి ఏమని పేరు పెడతారంటే ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ప్రపంచం ఆఖరి వరకు ఉంటాయి. ఉత్తర రాజ్యం అంటే సిరియా, దక్షిణ రాజ్యం అంటే ఐగుప్తు. సిరియా, ఐగుప్తు ఈ 2 రాజ్యాలు ఆఖరి వరకు ఉంటాయి. ఆఖరి పోరాటం అప్పుడు ఇద్దరి మధ్య జరుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు మీకు వివరిస్తాను. అయితే దక్షిణ దేశాన్ని అంటే ఐగుప్తు దేశాన్ని దక్షిణ రాజ్యం అని, తర్వాత సిరియాని ఉత్తర రాజ్యం అని పిలుస్తారు. ఈ 2 రాజ్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఇది ఒక జాతికి, ఒక తెగకు, ఒక భాషకు, ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. యావత్ ప్రపంచం అంతటికి ఉపయోగించేటువంటి గ్రంథం. దీనిలో అనేకమైన ఇతర దేశాల పేర్లు దీనిలో రాశాడు, ఇస్రాయేల్ కాకుండా. అందులో ఐగుప్తు, సిరియా ఈ 2 రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయి. మీ అందరికి ఇంకొక సంగతి చెప్తా. క్రైస్తవ మతము ప్రారంభించిన తర్వాత అది క్రైస్తవ మతానికి కేంద్రం. ఏ దేశము కేంద్రం అయింది? యెరూషలేం కేంద్రం కాదు. చాలా మంది యెరూషలేం క్రైస్తవ్యానికి కేంద్రం అనుకుంటారు. మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, పౌలు 3 దండయాత్రలు చేశాడు. 3 దండయాత్రలు ఏ పట్టణం నుంచి బయలుదేరింది? అంతియోక్య అనేటువంటి పట్టణం సిరియా దేశంలో ఉంది. ఆ 3 దండయాత్రలు అక్కడి నుంచి చేశాడు. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదట క్రైస్తవులు అయిన వాళ్ళు అంతియోక్యలో ఉన్న వాళ్ళే క్రైస్తవులు అని పిలువబడ్డారు. అపోస్తుల కార్యములు 11:26. పౌలుకి క్రిస్టియన్ సపోర్ట్ కావాలి కాబట్టి అక్కడి నుంచి ఆయన తన సువార్త దండయాత్ర ప్రారంభించాడు. అక్కడి నుంచి అప్పుడు ఏ దేశాలు ఉనికిలోనే ఆ దేశాలు 3 సార్లు తిరిగి వచ్చి సువార్త ప్రకటించాడు. ఎఫెసీ, గలతా, కొలసి ఈ ప్రాంతాలన్నిటినీ, కొరింథు ప్రాంతాలన్నిటినీ సందర్శించాడు. కాబట్టి సిరియా క్రైస్తవ మతానికి కేంద్రం.
కానీ ఇప్పుడు కాదు. సిరియా ఇప్పుడు క్రైస్తవ దేశం, క్రైస్తవుల కింద లేదు, ముస్లింల కింద ఉంది. కారణం ఏంటంటే క్రైస్తవులు దేవుడు మాట ప్రకారం వాళ్ళు జీవించలేదు కాబట్టి ఆ అధికారం దేవుడు వాళ్ళ చేతిలోంచి తీసేశాడు. ఇంట్రెస్టింగ్. సో కాబట్టి ఈ రెండు దేశాలు ఆ విధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పాడు. ఇప్పుడు 5వ వాక్యం చదవండి. 11వ అధ్యాయము దానియేలు. అయితే దక్షిణ దేశపు రాజును అధిపతులలో ఒకడును బలము పొందుదురు, అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును, అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వము అగును. ఇది ఉత్తర దేశపు దక్షిణ దేశపు రాజు గురించి చెప్తున్నాడు. దక్షిణ దేశపు రాజు ఎవరని చెప్పాను నేను? ఐగుప్తు దేశం అని. ఓకే, తర్వాత 6వ వాక్యం చదవండి. కొన్ని సంవత్సరాలైన తర్వాత పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజు నద్దకు వచ్చును, ఆయనను ఆమె భుజబలమైనను నిలువని. ఓకే, ఏం జరిగింది? వీళ్ళు రెండు రాజ్యాలు కలిసి ఉంటే మనకు విరోధాలు ఉండవు, కాబట్టి మనం ఇద్దరం ఏకంగా ఉందాము అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకుని మన ఇద్దరం బంధువులుగా ఉంటే మంచిదని ఉత్తర దేశపు రాజు కుమారుడు దక్షిణ దేశపు రాజు కుమార్తెని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఉత్తర దేశపు రాజుకు అప్పటికే వివాహం అయింది. వాళ్ళ నిశ్చయం ఏంటంటే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నువ్వు నా కుమార్తెని చేసుకోమని చెప్పాడు. సరే, ఇలాగ విడాకులు ఇచ్చేసి వివాహం చేసుకున్నప్పుడు జరిగిన సంగతి చెప్తాను. ఈ ఉత్తర దేశపు రాజు లౌదీస్ అనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈమె వాళ్ళ వంశస్థురాలే. కానీ ఇప్పుడు ఆ దక్షిణ దేశపు రాజు కుమార్తెను చేసుకుంటే వాళ్ళకి బాగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు, కలిసి ఉంటారు. ఆయన వివాహం చేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఈయన లౌదీస్ అనేటువంటి స్త్రీని వదిలిపెట్టేశాడు. బర్నీస్ అనేటువంటి ఇంకా దక్షిణ దేశపు రాజు కుమార్తెను చేసుకున్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత బర్నీస్కి ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఈమె రాజుగారిని నిర్లక్ష్యం చేసి కుమారుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబాల కలహాలు ఇదే కారణం. చూసారా, భర్తని ఆమె నిర్లక్ష్యం చేసి ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? ఈ కొడుకు ప్రాధాన్యత ఇస్తుంది. అప్పుడు ఈ రాజు ఆలోచించడం మొదలు పెట్టాడు. ఈ రాజు ఏం ఆలోచించాడంటే, ఈవిడ నా గురించి ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి నా ముందు భార్య చాలా రైటు, అందుకని నేను ఆమెను తెచ్చుకోవాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ లౌదీస్ని తెచ్చాడు, బర్నీస్కి విడాకులు ఇచ్చాడు. ఇవాళ కలిసి ఉండాలని అనుకున్నారు. కానీ అప్పుడు ఏమవుతుంది? యుద్ధాలు వస్తాయి కదా, మళ్ళా పోట్లాట్లు మామూలు, చాలా తగాదాలు, చాలా గొడవలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా జరుగుతుంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఇది జరగక ముందు 300 సంవత్సరాల ముందు దానియేలు ఈ వాక్యం రాశాడు. ఎంత ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చోండి. ఆమె లౌదీస్ ఇప్పుడు రాణిగా వచ్చింది, అంతకుముందు వదిలిపెట్టిన భార్య. ఆమె ఏం ఆలోచన చేస్తుందంటే, భర్తను సందేహపడదు. నాకు ఈడేం చేస్తాడో, ముందు ఒకసారి నన్ను పంపేశాడు, మరలా నన్ను పంపేసి ఆమె తీసుకొస్తాడేమో అని ఆమెకు భయం. ఈ భయంలో ఆమె ఏం చేసిందంటే, మందు పెట్టేసి రాజుని తర్వాత లౌదీసుని పుట్టిన కుమారుని ముగ్గురు చంపేసి. ఎన్ని యుద్ధాలు, ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. దీని గురించి ఎన్నో పోట్లాట్లు జరుగుతాయి. అంటే మనం కలిసి ఉందాం అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మంచి చేశారా, చెడు చేశారా? చెడు చేశారు. చెడ్డ నిర్ణయం అది కదా. ఒక స్త్రీని విడిచిపెట్టేసి ఇంకొక స్త్రీని వివాహం చేసుకుని మనం అలా కలిసి ఉందామని చేసే నిర్ణయం కరెక్ట్ కాదు. సో శాంతిని కోరారు. ఈ శాంతిని ఎలా కోరారు? వాళ్ళు సత్యమును అనుసరించకుండా శాంతిని పొందాలని కోరారు. సో కాబట్టి ఆ తర్వాత ఆ దేశాలకి చాలా సంవత్సరాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత. దీని సారాంశము మనం ఎక్కడ చూస్తామంటే 11వ అధ్యాయం 7 నుంచి 15 వరకు దీని సారాంశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉంటారు. సో ఆ విధంగా యుద్ధాలు చేసుకుంటున్న ఆ రోజుల్లో యాంటియోకస్ ఎపిఫెనస్ అని ఒక రాజు వస్తాడు. 11వ అధ్యాయం 16వ వాక్యంలో. ఇతడు 12 సంవత్సరాలు గ్రీకులకు రాజుగా ఉన్నాడు. ఇతడు యెరూషలేము మీద పడి యెరూషలేం దేవాలయాన్ని కూల్చి యెరూషలేంలో ఉన్న ఆస్తులన్నింటినీ తీసుకుని పోయి యెరూషలేం దేవాలయంలో ఉన్న బలి అర్పించేటువంటి బలిపీఠం మీద పందిని బలి అర్పించాడు.
పందిని బలర్పించి దాన్ని అపవిత్రం చేసి, మీరందరూ కూడా ఇలాగే ఈ పందిని బలర్పించండి ఈ బలిపీఠం మీదని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ తిరగబడి ఇతన్ని జయించారు. ఆ తర్వాత మరలా అతడు కట్టిన బలిపీఠాన్ని కొట్టిపారేసి వీళ్ళు మరలా శాంతిగా బతుకుతారు. ఆ తర్వాత వచ్చిన రాజ్యంతో వాళ్ళు సమాధానం చేసుకుని 100 సంవత్సరాలు వాళ్ళు శాంతిగా బ్రతుకుతారు. 100 సంవత్సరాలు వాళ్ళు శాంతిగా బ్రతికారు ఇశ్రాయేలీలు. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయానికి వద్దాం మనం. ఇప్పుడు ఎన్ని రాజ్యాలు ఉంటాయి? దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యముని రోమీలు పరిపాలన చేశారు, సిరియా. దక్షిణ రాజ్యాన్ని ముస్లింలు పరిపాలన చేశారు, టాలమీ. సరే, ఈ పరిపాలన ఇలా ఉన్నప్పుడు జరిగిన సంభవం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. మీరు ఎవరైనా క్లియోపాత్ర స్టోరీ చదివారు? క్లియోపాత్ర, మేబీ ఇన్ యువర్ డిగ్రీ. క్లియోపాత్ర స్టోరీ చెప్తా. క్లియోపాత్ర టాలమీ అనేటువంటి రాజుకి కుమార్తె. అతనికి టాలమీ 11, ఆ రాజు పేరు టాలమీ 11 అని. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు, ఒక కూతురు. ఆయన చనిపోయేటప్పుడు నా పిల్లలిద్దరూ చాలా తెలివిగల వాళ్ళు కాదు, బలమైన వాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించుకోలేరు. అందుకని ఆయన అప్పుడు జూలియస్ సీజర్ అనేటువంటి ఆయన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేస్తున్నాడు రోమ్లో ఉండి. ఆయనకు అప్పగించాడు తండ్రి తీసుకెళ్ళి. అప్పగిస్తే క్లియోపాత్ర అని నా పిల్లల్ని నువ్వు అజమాయిషి చూడు అని. సో అప్పగిస్తే ఏమైందంటే, ఒక సందర్భంలో క్లియోపాత్ర రోమా పట్టణానికి వెళ్తే ఈ జూలియస్ సీజర్కి పెళ్ళయింది, కానీ ఆయనకి సంతానం లేరు. అప్పుడు ఈమెను చూసి ఈమెను వెంటనే వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా క్లియోపాత్ర జూలియస్ సీజర్ని వివాహం చేసుకుంది. సో ఈ జూలియస్ సీజర్ అనేటువంటి డ్రామా షేక్స్పియర్ రాసిన డ్రామాల్లో చాలా ఎక్సలెంట్ డ్రామా అది. మొట్టమొదటి చివరి వరకు డ్రామా అంతా చదివాను నేను డిగ్రీలో. సో ఆ డ్రామాలో క్లియోపాత్రను వివాహం చేసుకుంటాడు. అయితే ఈ స్టోరీ అంతా ఇతడు పరిపాలన చేసిన విషయం అంతా దీనిలో రాయబడలేదు, కానీ ఈ 11వ అధ్యాయంలో రాయబడలేదు, కానీ రోమీల పరిపాలన గురించిన సమాచారంలో ఇది రాయబడింది. అయితే జూలియస్ సీజర్ 100 యుద్ధాలు చేశాడు, 50 పట్టణాలు పట్టుకున్నాడు. జూలియస్ సీజర్కి 10 మంది స్నేహితులు ఉన్నారు. 10 మంది స్నేహితులు ఒక్కొక్కడు అతనికి దూరం అయిపోతూ వచ్చారు. 10 మంది స్నేహితులు ఒక్కొక్కడు దూరం అయిపోతూ వచ్చారు. ఎందుకనంటే ఇతనికి చాలా పేరు ప్రఖ్యాతి వస్తుంది, యుద్ధశూరుడు, జ్ఞానం గలవాడు, చురుకైన వాడు. కాబట్టి వీడు ఇలాగ మనల్ని పరిపాలన చేసి ఈ దేశాన్ని నాశనం చేస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. ఆ రోజుల్లో రోమీలకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఏంటంటే, ఎన్నుకొనబడిన వాళ్ళ చేత రాజ్యము పరిపాలింపబడాలి. ఎంత గ్రేట్ అండి ఇది. అంటే జూలియస్ సీజర్ ఏమనుకుంటాడంటే, ఎన్నుకున్న వాళ్ళ చేత పరిపాలన చేసే కంటే బలమైన వాడు, జ్ఞానం గలవాడు ఒకటి చేత పరిపాలింపబడితే మంచిదని జూలియస్ సీజర్ అనుకునేవాడు. ఇది అతనికి అతని స్నేహితులకి మధ్య వివాదం వచ్చింది. స్నేహితులు ఏమనుకుంటున్నారు, ఎన్నికలు జరగాలి, నాయకులు ఎన్నుకోబడాలి, ఒక సెనెట్ ఉండాలి, పార్లమెంట్ ఉండాలి, అసెంబ్లీ ఉండాలి, దానిలో నుండి వాళ్ళు పరిపాలన చేయాలి అని వాళ్ళు తలస్తుంటే, ఈయనేం తలస్తున్నాడంటే, శక్తివంతుడు, బలమైన వాడు ఒక నాయకుడు ఉంటే చాలు వీళ్ళందరికంటే అని. ఆ విధంగా 10 మంది స్నేహితులకి ఈయనకి మధ్య పొత్తు కుదరట్లేదు. ఆఖరికి ఒక యుద్ధం చేసి వచ్చాడు, పార్లమెంట్కి ఆయన సెనెట్కి వెళ్తున్నాడు పట్టపగలు. అందులో 10 మంది స్నేహితులు వచ్చి అతను పొడిచి చంపేశారు. ఇతన్ని 55 సంవత్సరాలు ఆయన వయసు. నేను చాలా కాలం ఇంకా ఈ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తాను అనుకున్నాడు. ఇది BC 144 మార్చి 15 తేదీన ఇతన్ని చంపేశారు. సో ఇతన్ని చంపేస్తే ఇతనికి కూడా సంతానం లేరు, అలెగ్జాండర్ లాగా. ఇతను ఆ కొడుకుని పెంచుకున్నాడు. ఆ కొడుకు పేరు సీజర్ అగస్టస్. కైసర్ ఐగుస్తు మీకు తెలుసు, మీ ఎక్కడున్నాడో బైబిల్లో ఎక్కడుందో ఆయన పేరు? వెరీ గుడ్. సో అది తెలుగులో కైసర్ ఔగుస్తు అని రాశారు. యాక్చువల్గా అతని పేరు సీజర్ అగస్టస్. ఈ అగస్టస్ అనే పేరు ఎందుకు పెట్టారండి ఈయనకి ఆగస్టులో పుట్టాడంట. ఓకే, మరి సీజర్ అనే పేరు ఆయనకి ఎందుకు పెట్టారు? జూలియస్ సిజేరియన్ చేసి తీశారంట. సిజేరియన్ తీసి సిజేరియన్ కాబట్టి ఆయన సీజర్. ఈయన ఆగస్టులో పుట్టాడు కానీ ఆగస్ట్. సో వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్పాను కదా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదని. కానీ ఈ అధ్యాయాన్ని సాధారణంగా పాస్టర్లు చదవరు, వివరించరు. దీనిలో ఇంత లోతైన సమాచారం ఉంది. అగస్టస్ అనే పేరు ఎలా వచ్చింది? ఆగస్టులో పుట్టాడు వాడు.
సీజర్ అనే పేరు ఎలా వచ్చింది? సిజేరియన్ తీశారు. ఆ రోజుల్లోనే సిజేరియన్ ఉంది. సో సైన్స్ ఎంత డెవలప్మెంట్ ఉందో చూడండి. ఆ విధంగా వాళ్ళలో అభిప్రాయ భేదాలు వచ్చినాయి స్నేహితులకి ఇతనికి. అయితే ఈ 10 మందిలో ఒక స్నేహితుడే మిగిలాడు. అతని పేరు మార్క్ ఆంతోని. ఈ మార్క్ ఆంతోని ఇతను మాత్రం ఈ పెంచుకున్న కొడుకున్నాడు సీజర్కి. పెంచుకున్న కొడుక్కి ఏం పేరు పెట్టారు? కౌసర్ ఐగుస్తు. కానీ యాక్చువల్గా సీజర్ అగస్టస్ అతని పేరు. సో అంటే ఆయన పెంచుకున్నాడు కాబట్టి ఆ పేరు ఉన్నది కాబట్టి అప్పుడు ఇతను సీజర్ విరోధులు రాజ్యం కోసం పోరాడుతున్నారు. సీజర్ విరోధులు రాజ్యం కోసం పోరాడుతున్నారు. వీళ్ళు ఈ రాజ్యం మాకు రావాలి అని వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళేమో ప్రజాస్వామ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ సీజర్ అగస్టస్ ప్రజాస్వామ్యం గురించి ఆలోచించట్లేదు. సింహాసనం మీద ఎలా కూర్చోవని అలా ఆలోచిస్తున్నాడు. అప్పుడు సీజర్కి అతి ప్రియమైన స్నేహితుడైన మార్క్ ఆంతోని సీజర్ అగస్టస్కి సహాయం చేశాడు. కాబట్టి అప్పుడు సీజర్కి వ్యతిరేకంగా ఉన్న గ్రూప్కి బ్రూటస్, సీజర్కి వ్యతిరేకంగా ఉన్న మనిషి నాయకుడు, ఆ నాయకుడి సమూహానికి సరే తర్వాత సీజర్ అగస్టస్ సమూహానికి ఆఖరి యుద్ధము ఫిలిప్పీన్స్ అనేటువంటి పట్టణంలో జరిగింది. ఫిలిప్పీన్స్ అనే పట్టణం బైబిల్లో ఉందా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు అక్కడ సంఘం స్థాపించాడు. చాలా అందుకనే ఆ పట్టణానికి చాలా పేరు ప్రఖ్యాతి వచ్చింది. ఈ 2 తెగల వాళ్ళు అక్కడ పోట్లాడుకుంటారు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బ్రూటస్ ఓడిపోయాడు. సో సీజర్ అగస్టస్ శాశ్వతంగా అతనికి పరిపాలన వచ్చింది. ఇది 11వ అధ్యాయంలో ఉన్న సారాంశం. యు లైక్ ఇట్? సో ఇది మనం అందరం జూలియస్ సీజర్ చేసిన ఈ పనులను బట్టి ఆ తర్వాత ఏం జరిగిందంటే సీజర్ అగస్టస్ రాజు అయ్యాడు. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన చేస్తున్న రోజుల్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. అప్పుడు ఈ టాలమీ కుమారుడు వాళ్ళు ఐగుప్తులోనే ఉంటున్నారు. కాబట్టి సీజర్ అగస్టస్ ఆంతోనిని పిలిచి, ఆంతోని మన ఆయనకి చాలా స్నేహితుడు, బంధువుడు కదా అని, నువ్వు వెళ్ళి ఒకసారి ఐగుప్తు దేశంలో రాజకీయం ఎలాగుందో చూడమని పంపించాడు. ఈయన ఐగుప్తు వచ్చినప్పుడు మొట్టమొదటి ఎవరిని చూశాడు? వెరీ గుడ్, వెరీ ఇంటెలిజెంట్. ఆయన రావటంతో ఇక్కడికి రావటంతో క్లియోపాత్రని చూశాడు. ఈయనకి కూడా పెళ్ళయింది. ఆంతోనికి పెళ్ళైతే ఈమెను చూసి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈయన తిరిగి రోమా పట్టణానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నాడు. సో అందుకని అప్పుడు ఈ సీజర్ అగస్టస్కి సందేహం వచ్చింది, వీళ్ళిద్దరు కలిసి నా మీద తిరుగుబాటు చేస్తారేమో, ఈ ఐగుప్తు దేశంలోని ఈవిడ ఉంటే మళ్ళీ ఈ రాజ్యం రెండవుతుంది, నేను ఏదో రకంగా జయించి రాజ్యాన్ని సంపాదించానని తెలుసుకోవడానికి ఆయన మనుషులను పంపుతాడు. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఈ మార్క్ ఆంతోని జూలియస్ సీజర్ ఆ భార్య అయిన క్లియోపాత్రాన్ని వివాహం చేసుకున్నాడు అనే విషయం తెలిసింది. అప్పుడు వెంటనే అతడు యుద్ధము ప్రకటించాడు వీళ్ళిద్దరి మీద. మార్క్ ఆంతోని క్లియోపాత్ర మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం ప్రకటించిన రోజు BC 31 సెప్టెంబర్ 2. అప్పుడు ఆయన చాలా ఓడలు తీసుకుని రోమపట్నం నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరు కూడా కొన్ని ఓడలు తీసుకుని వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి వెళ్ళారు. వాళ్ళు సముద్రంలో ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ సముద్రంలోనే వీళ్ళు చూసి, మేము ఈ జూలియస్ సీజర్ కుమారుడైన అగస్టస్ని మనం గెలవలేము, కాబట్టి మన ఇద్దరం పారిపోదామని యుద్ధభూమిలో నుంచి వాళ్ళు చాలా ఎక్కువ 50 వరకు ఓడలు తీసుకుని తిరిగి ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు విషయం తాగి చచ్చిపోయారు. సో క్లియోపాత్ర ఎండ్, మార్క్ ఆంతోని ఎండ్. ఇవన్నీ ఈ 11వ అధ్యాయం చరిత్రలో ఉన్నాయి. ఈ 11వ అధ్యాయం చరిత్ర చదివితే చాలా తెలుస్తుంది. మనము జూలియస్ సీజర్ డ్రామా చదివినప్పుడు ఇది బైబిల్లో ఈ విషయం రాయబడింది అనే దాన్ని నేను గ్రహించలేదు. అప్పుడు దీనికి సంబంధించి కామెంటరీస్ నేను చదవలేదు. సో 11వ అధ్యాయంలో ఎవరి గురించి ఉంది? జూలియస్ సీజర్ గురించి ఉంది, క్లియోపాత్ర గురించి ఉంది, మార్క్ ఆంతోని గురించి ఉంది, సీజర్ అగస్టస్ గురించి కూడా ఉంది. ఇప్పుడు సీజర్ అగస్ట్ గురించిన వాక్యం చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం. ఎవరు రెడీగా ఉన్నారు? చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు, ఆగండి అందరూ తీసుకున్నారా? లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం. ఆ దినములలో సర్వలోకమునకు స్వజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ. ఆయన ఇంగ్లీష్ పేరు ఏంటని చెప్పాను? సీజర్ అగస్టస్. సీజర్ అనే పేరు ఎందుకు వచ్చింది?
సిజేరియన్ చేసి తీశారు కాబట్టి. అగస్టస్ అనే పేరు ఎందుకు వచ్చింది? అగస్ట్ లో పుట్టాడు కాబట్టి. సో ఈ సీజర్ అగస్టస్ అనే ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం ఆజ్ఞ అది? కురేనియు ప్రజా సంఖ్య. ఓకే, అందరును ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఇప్పుడు ఈ సీజన్ లో ప్రతిరోజు చదువుతారు కదండి ఈ వాక్యం. చదువుతారా? ప్రతిరోజు చదువుతారు, అవునా కదా? కరెక్ట్ ఆ సీజన్ గా వచ్చింది ఈ వాక్యం. ఈ సీజన్ లో వాళ్ళు చదువుతున్నారు, మనం చదువుతున్నాం. కానీ వాళ్ళు చదివే దృక్పథం వేరు, మనం చదివే దృక్పథం వేరు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అందరూ ఎవరెవరు వాళ్ళ వాళ్ళ పట్టణాలకు వెళ్ళారంట. ఇప్పుడు 4వ వాక్యం చదవండి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలయలో నుండి నజరేతునకు యోదయలోని బెత్లెహేమునకు ఎంత ఎంత ఇంట్రెస్టింగ్ అండి. నజరేతు నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేంలోకి వచ్చారు. చాలా మంది యేసుక్రీస్తు వారు నజరేతు వాడు అనుకుంటారు, కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో పుట్టారు. కానీ ఆయన ఊరు, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళిపోయారు అనుకోండి, మీ భార్య భర్తలు, మీకు అక్కడ ఒక పిల్ల పుడితే మీ పిల్ల అమెరికానే. అర్థమైందా? సో అలాగూ ఈ బెత్లెహేంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుడతాడని ప్రవచనం ఉందా? ఎంత ఎక్సలెంట్ అండి. చదువుతారా ప్రవచనం? కానీ గుర్తుందా మీకు ఎవరికైనా వాక్యం? యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుడతారు అనేటువంటి ప్రవచనం మీకు ఎవరికైనా ఉందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కుమారి గారు, ఇక్కడ మా వాళ్ళు కూడా వెతుకుతున్నారు. మేకా పుస్తకం మరి అధ్యాయం చెప్పండి. వెరీ గుడ్, 5:2. వసంత అని ఒక అమ్మాయి ఉందా, అమ్మాయి చెప్తుంది. నీకు ఈ రోజు 2 ఫ్రూట్స్. సో మీరు నా దగ్గరికి వస్తే బైబిల్ చాలా నేర్చుకుంటారు. మీ మెమరీలో ఉన్న దాన్ని అంతటినీ బయటికి తవ్వేసి మీకు నేను చూపిస్తా. మీకు 5:2 చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు. ఎఫ్రాతా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని. చాలు అక్కడ ఈ బెత్లెహేంలో ఎవరు పుడతారని చెప్పాడు? యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 500 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతాడో చెప్పాడు. యేసుక్రీస్తు కన్యకు జన్మిస్తాడని 700 సంవత్సరాల ముందు యెషయా చెప్పాడు. యెషయా 7:12 కన్య గర్భవతి కుమారుని కను ఆయన చెప్తే ఈయన ఏ స్థలంలో పుడతాడో చెప్పాడు. కాబట్టి ఈ గ్రంథంలో మనం చదివేటువంటి ఈ గ్రంథంలో ఆయన ప్రజా సంఖ్య రాయాలి అని చెప్తే ఆ ప్రజా సంఖ్య కొరకు వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లో రాసుకోవడం కోసం, అక్కడ నమోదు చేసుకోవడం కోసం నజరేతులో నుంచి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంకి వచ్చినప్పుడు ఆవిడ గర్భవతి కాబట్టి ఆమెకి అప్పుడు శిశువు జన్మించాడు. దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరిందండి. ఎలాగైనా సరే దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. మనకు అర్థం కాదు అది. దేవుడు ఆ ప్రవచనాన్ని ఎలా నెరవేరుస్తాడో మనకు తెలియదు. కరెక్ట్ గా ఈయన ప్రజా సంఖ్య, సెన్సస్ అంటారు ఇంగ్లీష్ లో, ప్రజా సంఖ్య రాయాలనేటువంటి తీర్మానం ఈ రాజు చేసినప్పుడు ప్రజా సంఖ్యలో రాయబట్టడానికి వీళ్ళు ఆ దేశం వెళ్ళటం చేత నజరేయుడైన యేసుక్రీస్తు అని మనం పిలుస్తాము. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ఎంత వండర్ఫుల్ అండి. చాలా వందనాలు. ఓకే, కంటిన్యూ చేద్దామా స్టడీ? అప్పుడు 4వ వాక్యం చదవండి మరలా ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము. యోసేపు ఇక్కడ ఒకళ్ళు చదువుతున్నారండి, కుమారి గారు. అమ్మ చదవండి. దావీదు గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇప్పుడు దీనిలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రవచనం నెరవేరింది. ఎవరి కాలంలో? సీజర్ అగస్టస్ కాలంలో. సీజర్ అగస్టస్ కాలంలో నెరవేరిన ప్రవచనం ఏంటి? యేసుక్రీస్తు వారు
జన్మిస్తాడని చెప్పాడు. మరి ప్రజా సంఖ్యలో రాయబట్టడానికి ఆ రోజుల్లో కారణం ఏంటో తెలుసా మీకు? ప్రజా సంఖ్యలో ఈ విధంగా రాయబట్టడానికి కారణం, ప్రజా సంఖ్యలో నీ పేరుంటే నువ్వు పన్ను కడతావు, నీ పేరు లేదనుకోండి నీ పన్ను కట్టరు. అందుకని సో ఈ ట్యాక్స్ వసూలు చేయడానికి ఈ రాజుగారికి డబ్బులు కావాలి. అందుకని ఆయన పరిపాలన చేస్తున్న రాజ్యం అంతట్లో ప్రజా సంఖ్య రాయించాడు. నా దేశంలో ఏ ఏ ఊర్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఆ మనుషులందరూ కూడా ఆ రోజులో తలపన్ను అని కట్టేవాళ్ళు. తలపన్ను అంటే మనిషి, ఒక్కొక్క మనిషి. ఇప్పుడు ఏంటి మనకి తలకి పన్ను కాలం చేస్తారు కదా. జుట్టు పన్ను. సో ప్రతి మనిషి పన్ను కట్టాలన్నమాట. అది ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఆ రోజుల్లో ఈ విధంగా పన్ను కలెక్ట్ చేయబడటానికి, ఆయన డబ్బు సంపాదించడానికి ఇలాగా ప్రణాళిక వేశాడు. అందుకనే చెప్తాడు, ఈ విధంగా ఆయన ప్రజా సంఖ్య రాయించి చాలా ట్యాక్స్ కలెక్ట్ చేశాడు ఆ రాజు సీజర్ అగస్టస్. ఓకే, ఇప్పుడు సీజర్ అగస్టస్ రోజుల్లో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఓకే, ఆ తర్వాత మనం లూకా 3:1 చదువుదామండి. ఆ తర్వాత ఇంకొక రాజు వస్తాడు. లూకా 3:1. తిబెరీ కైసర్ ఏలుబడినందు 15వ సంవత్సరమున యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరా అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లోసాయ అధిపతిగాను, అన్నా కైపై. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనం అన్నా కైపా గురించి తరచుగా మాట్లాడతాం కదా. అన్నా కైపా వీళ్ళిద్దరూ ఎవరి కాలంలో పరిపాలన చేశారో రాజుల పేర్లు ఉన్నాయి. ఒక ప్రక్క నుంచి రాజుల పేర్లు చెప్పాడు, ఇంకో ప్రక్క నుంచి మత నాయకుల పేర్లు చెప్పాడు. వండర్ఫుల్, అవునా కదా? చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథానికి మించిన గ్రంథం ప్రపంచంలో లేదండి. అసలు ఈ గ్రంథాన్ని ఎవరైనా సరే పఠిస్తే ఎంత జ్ఞానమో చెప్పలేదు. దీనిలో రోమేలు పరిపాలన చేస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆయన పేరు కైసర్ అగస్టస్. ఈ రోమియుడైన ఇంకొక ఆయన టైబేరియస్ సీజర్, తిబెరీ కైసర్ అని తెలుగులో రాశారు. టైబేరియస్ సీజర్ అనేటువంటి ఆయన పరిపాలన చేసినప్పుడు ఎవరెవరు అధిపతులుగా ఉన్నారో చెప్పాడు. ఇందులో మనకు పొంతు పిలాతు తెలుసు కదా. పొంతు పిలాతు కాలంలో జరిగిన ఒక పని మీకు జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు వారికి సిలువేశాడు. యేసుక్రీస్తు వారిని సిలువేయటానికి పొంతు పిలాతు ప్రధానమైన కారణం. ఆ తర్వాత హేరోద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ హేరోద్ ఏం చేశాడు? బాప్తిస్మిచ్చి యోహాన్ని తలగొట్టించాడు కదా. ఓకే, తర్వాత ఫిలిప్పు, తన సహోదరుడైన ఫిలిప్పు, ఆ సహోదరుడైన ఫిలిప్పు కూడా ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అతని భార్యని ఇతడు ఉంచుకుని ఆమె నిమిత్తం, ఆమె మీరు చేసింది ఇది తప్పని బాప్తిస్మిచ్చి యోహాన్ని ఖండించాడని బాప్తిస్మిచ్చి యోహాన్ మీద ఏం కోపం పెట్టుకుని ఛాన్స్ వీడిని చంపించేద్దామని ఆమె నిశ్చయించుకుంది. ఇప్పుడు ఆమె కుమార్తెతో డాన్స్ చేపించి నీకేం కావాలని అడిగితే రాజు మత్తులు మైకంలో ఉండి బాప్తిస్మిచ్చి యోహాన్ తల కావాలంది. హేరోదుకి అప్పుడు తల పోయింది. అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఇలాంటిది అడుగుతుందని ఏమని అనుకోలేదు ఆయన. ఆ డాన్స్ వేసిన ఆమె పేరు సలోమి. సో ఆమె డాన్స్ వేస్తే ఆ డాన్స్ కి ముగ్ధుడైపోయి నీకేం కావాలంటే బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలనంటే అతను ఏం చేయాలో తెలియలేదు. సరే ఆజ్ఞాపించాడు. ఆ విధంగా ఈ రాజుల కాలంలో జరిగిన సన్నివేశాలు. అప్పుడు అన్నయ్య కైపై అనేవాడు ప్రధాన యాజకులు ఉన్నారు. ఎంత చరిత్ర రాశాడండి దీనిలో ఒక వాక్యం. సో ఈ విధంగా అప్పుడు జరిగిన విషయం గురించి ఆ వాక్యంలోని ఆఖరి లైన్లో చెప్తాడు. చదవమ్మా. జకరయ కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంటే దేవుని దర్శనం వచ్చింది ఆయనకి దేవుడి దగ్గర నుంచి. సో కాబట్టి 11వ అధ్యాయం అంటే ఎంతో చరిత్ర. ప్రవచనము నెరవేరింది. ఆయన ముందుగానే చెప్పింది నెరవేరింది. ఆ నెరవేరింది ఏమేమి నెరవేరిందో దీనిలో అంతా క్లుప్తంగా రాశాడు. ఒకవేళ నేను ఇప్పుడు మొట్టమొదటి చాలా ఫాస్ట్గా చెబుతుంటే ఎవరికైనా ఈ మాటలు అర్థం కాక కానీ, ఎవరికైనా ఈ మాటలు మరలా మీరు పట్టుకోలేకపోకని, రాసుకోలేకపోతే కానీ మీరు అడిగితే మొత్తం మరలా చెప్తాను. సో దీనిలో 11వ అధ్యాయంలో ఏముందంటే ప్రవచనం ఉంది, నెరవేర్పుంది. ఇందులో ముఖ్యంగా దక్షిణ దేశపు రాజు కుమార్తెను బర్నీస్ని ఉత్తర దేశపు రాజుకి ఆ కుమారుడికి వివాహానికి ఇస్తే వాళ్ళు ఆ వివాహం గురించి, ఆ సన్నివేశం గురించి అలా జరుగుతుందని 300 సంవత్సరాల ముందే
ప్రవక్త రాశాడు. ఆయన 300 సంవత్సరాల ముందు రాసింది దీనిలో నెరవేరింది. వీళ్ళందరూ పరిపాలన చేశారు కదా. సరే, మనం మన మన పాఠం ఆఖరికి వస్తున్నాం. నా టైం కూడా అయిపోతుంది. సో మనం పాఠం ఆఖరికి వస్తున్నాం. ఇందులో దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. నేను 10 నిమిషాలు లావు చేస్తాను. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు. ఓకే, చాలండి. ఇతను పేరు, ఈ పని చేసిన రోమా చక్రవర్తి పేరు, రోమా రాజు పేరు కాన్స్టంటైన్. ఈ కాన్స్టంటైన్ అనేటువంటి రాజు మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించిన, అందుకనే కాన్స్టంటైన్ అని చెప్తాం. ఈ కాన్స్టంటైన్ అయినటువంటి రాజు 312వ సంవత్సరం క్రీస్తు శకం క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు అయిన తర్వాత అతడు చేసిన ఒక పని ఏంటంటే, అప్పటి వరకు క్రైస్తవుల మీదకి చాలా పర్సిక్యూషన్ ఉండేది, హింస ఉండేది. అయితే ఈయన ఏమన్నాడంటే, క్రైస్తవుల్ని హింసించకూడదు, అలాగూ అది మంచిది కాదని చెప్పడం చేత ఇతను వచ్చినప్పుడు వాళ్ళకి కలిగిన మేలు అది క్రైస్తవులకి, హింస ఆగిపోయింది. అందుకని కాన్స్టంటైన్ అంటే చాలా ప్రేమించారు మనుషులు. తర్వాత ఇంకో ప్రాముఖ్యమైన విషయం, ఇది 4వ శతాబ్దం కదా. ఈ 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ వచ్చే వరకు దేవాలయాలు లేవు. ఇగో ఇలాగే మనలానే ఇలాంటి రూముల్లో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇగో ఎలా గదుల్లో ప్రార్థన చేసుకున్నారు, చెట్టు కింద ప్రార్థన చేసుకున్నారు, వీధుల్లో ప్రార్థన చేసుకునేవాళ్ళు. కానీ ఈయన వచ్చిన తర్వాత క్రైస్తవులకి చేసిన ఒక మేలు ఏంటంటే, వాళ్ళకి మందిరాలు కట్టించాడు, చక్కటి మందిరాలు కట్టించాడు. ఓకే, ఇతడు క్రైస్తవుడు అయిన తర్వాత మందిరాలు కట్టించిన తర్వాత మరి అవతలవాడికి సహాయం చేశాడు. ఆయన అవతలవాడికి కూడా సహాయం చేయాలి కదా. ఆ కారణం చేత అవతల వాళ్ళకి సహాయం చేయడానికి ఆయన చేసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, రోమియోలు ఆదివారం ఆరాధన చేస్తారు, రోమియోల దేవతలకు ఆరాధన చేస్తారు. మేము క్రైస్తవులమయ్యాం, కానీ ఆరాధన ఇక్కడ శనివారం ఉంది. ఎలాగయ్యా అంటే, మీకేం ప్రాబ్లం లేదు, ఆ సెలవు దినం ఆదివారానికి మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళకేం ముందు చాలా ఫేవర్ చేశాడు కదా, వాళ్ళకి హింస తగ్గించాడు, గుళ్ళు కట్టించడానికి డబ్బు ఇచ్చాడు, చాలా ఫేవర్ చేశాడు. అయితే ఇప్పుడేం చేశాడంటే, విశ్రాంతి దినం శనివారం ఆరాధన తీసుకెళ్లి ఆదివారానికి పెట్టాడు. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అయితే వాస్తవంగా ఆదివారం ఆరాధన అనేది పరిశుద్ధ గ్రంథంలోది కాదు, ఇటువంటి రాజుల చేత నియమింపబడింది. అది అతడు ఆదివారం ఆరాధన చేసింది మార్చి 7వ తారీఖు 321వ సంవత్సరం. మార్చి 7వ తారీఖు 321వ సంవత్సరంలో ఆదివారం ఆయన ఆరాధన అనే మాట ఉపయోగించలేదు, సెలవు దినానిగా మార్చాడు. అప్పుడు విశ్రాంతి దినం అంతా సెలవు లేదు కాబట్టి అందరూ ఆదివారం ఆరాధన చేశారు. ఇక్కడి నుంచి మీరు ఏ వారం ఆరాధన చేస్తారు? ఎంత ఇంట్రెస్టింగ్ కదా, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. సో అప్పుడు ఆయన ఈ విధంగా చేశాడు. తర్వాత ఇంకొకటి, ఆయన చేసిన ఆ పని వల్ల వచ్చిన ప్రతిఫలం, మారు మనసు లేని వాళ్ళు లక్షల్లో క్రైస్తవ సంఘంలో చేరారు. ఇది పెద్ద న్యూసెన్స్ అన్నమాట. బిగినింగ్ నుంచి క్రిస్టియానిటీలో మారు మనసు లేని వాళ్ళు క్రైస్తవ సంఘంలో చేరారు. ఒక రకంగా అతడు క్రైస్తవుడయ్యి క్రైస్తవులకు సహాయం చేసినట్టు కనిపించాడు, కానీ ఇతన్ని సాతానుడు ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. ముందేమో మేలు చేశాడు, తర్వాత ఏమో పీక్ ఊరేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆదివారం ఊర్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. బైబిల్లో లేదయ్యా అంటే వినరు. కాన్స్టంటైన్ చేసాడయ్యా ఈ పని అంటే అది మాకు తెలీదు. ఈ ఆదివారం పరిశుద్ధ దినం అనుకుంటారు. లేఖనాల్లో ఎక్కడ ఆదివారం పరిశుద్ధ దినం అనేటువంటి మాట లేదు. సో కాన్స్టంటైన్ పుణ్యం అంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎంతో మందిని మోసం చేశాడు, ఆయన తెచ్చిన చట్టం వల్ల. కాబట్టి నిబంధనకు మీరు అంతకుముందు వాక్యం చదవండి, ఇందాక మీరు చదివారు కదా. దీనికి ముందు నేను ఇప్పుడే జస్ట్ దీనికి ముందు ఒక వాక్యం చదివారు, 28 చదవండి, 11:28. అతడు మరలును మరియు పరిశుద్ధ నిబంధన విరోధి అయి, పరిశుద్ధ నిబంధన విరోధి, పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తాడు కాన్స్టంటైన్ అని చెప్పాడు. సో కాబట్టి పరిశుద్ధ నిబంధనకు అతడు విరోధి అయి కొన్ని చెడ్డ పనులు చేశాడు, దుర్మార్గ పనులు చేశాడు.
ఏదైతే చేయకూడదో దానిని ప్రవేశపెట్టాడు క్రైస్తవ సంఘంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివారం పరిశుద్ధ దినం, ఆదివారం ఆరాధన దినం, ఆదివారం కానుక పట్టిన రోజు, ఆదివారం పునరుత్థానం చెందిన రోజు, ఆదివారం పరిశుద్ధపరిచే రోజు, ఇక ఈ మాటలన్నీ చెప్తూ క్రైస్తవ సంఘం సాగిస్తా వచ్చింది. వాక్యంలో మాత్రం ఎక్కడ కూడా ఆదివారం ఆరాధన చేయాలనేటువంటి మాట లేదు. ఒకవేళ ఈ పరిశుద్ధ నిబంధన ప్రకారం మీరు జీవిస్తే ఏం జరుగుతుందో తర్వాత వాక్యం చెప్తాడు. 11వ అధ్యాయం 32వ వాక్యం 2వ లైన్. 11వ అధ్యాయము, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఓకే, తన దేవుని నెరిగి గొప్ప కార్యములు చేశారు. ఎవరు చేస్తారు? దేవుని ఎరిగిన వాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళు అంటే ఏది వాస్తవమో తెలుసుకున్న వాళ్ళే గొప్ప. సత్యం తెలుసుకున్న వాళ్ళు. సత్యం తెలుసుకున్న వాళ్ళు. కుమారి గారు వందనాలు. సత్యం తెలుసుకున్న వాళ్ళే చేస్తారు. కాబట్టి సో 11వ అధ్యాయంలో ఎంత మ్యాటర్ ఉందో చూసారా? చాలా బాగుంది. గంభీరమైన సువార్త ఉంది దీనిలో. ఓకే, 11వ అధ్యాయము 35వ వాక్యం చదువుదామండి. నిర్ణయ కాలం ఇంకను రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు ఊలెదరు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నిర్ణయ కాలం ఇంకనూ రాలేదు. నిర్ణయ కాలం అని అంటే ఈ ప్రభుత్వము అది అంతమయ్యే కాలం ఇంకా రాలేదు. కాబట్టి ఈ యథార్థంగా వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం బ్రతకాలి అని కోరుకునే వాళ్ళు కొంతమందికి హింస కలుగుతుంది అని చెప్పాడు. నిర్ణయకాలం ఇంకనూ రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుకొనుటకు పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు ఊలుదురు. అంటే ఇప్పటికే జరిగిపోయింది. చాలా మంది పరిశుద్ధులైన వాళ్ళు సత్యం కొరకు, వాక్యం కొరకు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. సత్యం కొరకు దేవుడు హతసాక్షులయ్యారు. వాళ్ళందరికీ దేవుడు నిత్యరాజ్యంలో వారసత్వం దయచేస్తాడు. వాళ్ళు చనిపోవడానికని ఇష్టపడ్డారు కానీ సత్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. మేము సత్యం కోసం చనిపోతాం. ఎందుకని? కారణం ఏంటి? చనిపోయిన వాళ్ళు పునరుత్థానం చెందుతారని వాళ్ళకి తెలుసు. దేవుడిని ఎరిగిన వాళ్ళకి, బైబిల్ తెలిసిన వాళ్ళకి ఇలాంటి భయం ఏమి ఉండదు. ఇంకా ఒకవేళ మేము చనిపోతాం అనుకో. అందుకని ఈరోజు మధ్యాహ్నం టింకు నేను ఒక వాక్యం మాట్లాడుతాను. ఏంటంటే, అగ్నిగుండంలో మిమ్మల్ని వేసేస్తాను అంటే వాళ్ళు అంటారు మా దేవుడు మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు అని చెప్పారు. ఒకవేళ ఆయన కాపాడపోయినా సరే మేము మాత్రం విగ్రహానికి మొక్కు అన్నారు. కారణం ఏంటంటే దేవుడు వాడిని కాపాడకపోతే, ఇప్పుడు బతికించకపోతే పునరుత్థానం అవుతుంది, అప్పుడు దేవుడు మనల్ని లేపుతాడు అనేటువంటి విశ్వాసం. అంత విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం. కానీ మేము పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా మేము జీవించమనేటువంటి తీర్మానం చేసుకున్నారు. కాబట్టి 11వ అధ్యాయం యొక్క సారాంశం ఇదండి. నేను క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో దీన్ని వివరించాను. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే జూలియస్ సీజరు ఆయన వివాహం చేసుకున్నాడ, మార్క్ ఆంటోనీ ఆయన వివాహం చేసుకున్నాడ. జూలియస్ సీజర్ డ్రామాలో ఏమైతే షేక్స్పియర్ రాశాడో అదే బైబిల్లో ఉంది. షేక్స్పియర్ రాసిన డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మొత్తం మీద మనం ఏమి నేర్చుకున్నామంటే 11వ అధ్యాయంలో ఉన్న సారాంశము ఇది జరగక ముందు దీనిలో చాలా సంభవాలు 300 సంవత్సరాలకు ముందే దానియేలు రాశాడు. ఆయన రాసినవి అన్నీ నెరవేరు. అందుకని పరిశుద్ధ గ్రంథము సామాన్యమైన పుస్తకం కాదు. దీనిలో చరిత్ర ఉంది, దీనిలో ప్రవచనం ఉంది. దీనిలో మనుషులు భవిష్యత్తులో జరగబోయేది ఇలా జరుగుతుందని చెప్పాడు. అది ఖచ్చితంగా జరిగింది. అందులో ఒకటేంటి? యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో. ఎప్పుడు పుడతాడు అనేది యెషయా రాశాడు, ఎక్కడ పుడతాడు అనేది మీకా రాశాడు. రెండు నెరవేరినాయా? కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం అనేది గ్రంథాలన్నింటిలోకి చాలా గొప్పది. మనము ఒక రకంగా చూస్తే మనం ధన్యులం, అదృష్టవంతం. ఎందుకంటే ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాము. ఈ గ్రంథాన్ని చదువుకుని దీనిలో ఉన్న సారాంశాన్ని నేర్చుకుంటున్నాం. కానీ ఒక పాయింట్ ఏంటంటే దీనిలో నేర్చుకున్న దాన్ని అనుసరించాలా వద్దా? అది ఖచ్చితంగా. ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు దేవుని ప్రజలు అవుతారు. ఈ వాక్యం అన్న మీ అందరికీ ఎన్నో వందనాలు. మనం క్లోజింగ్ మీరు ఏం పాట సెలెక్ట్ చేశారు చెప్పండి. 34 బజీ ఇంకం. ఓకే, మనం అందరం లేచి నిలబడితే 34వ కీర్తన పాడదాం.
ఈ కీర్తన అయిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే మీకు ఫ్యూ మినిట్స్ టైం ఉంటుంది, జూమ్ లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణ. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుని వాక్యం ప్రభువా. ఎవరైతే ఈ వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వారు ఎన్నో ఘనమైన పనులు చేస్తారని మీ లేఖనములో ఇప్పుడే మేము చదువుకున్నాం ప్రభు. అటువంటి ఘనమైన పనులు చేసేటువంటి బిడ్డలంగా మమ్మల్ని తర్బీదు చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ నామం నాకు మహిమ ఘనత తెచ్చులాగన మమ్మల్ని దీవించి కాపాడండి. ఈ రోజు మేము నేర్చుకున్న ప్రతి వాక్యము మా హృదయంలో ఉండి మీకు మహిమకరంగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఇంకొకసారి రైట్, మీకేమైనా ప్రశ్నలు ఏమైనా ఇక్కడ